హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో మనం సింపుల్ ఎఫెక్టివ్ ఇండికేటర్స్ అనే ఇండికేటర్స్ సిరీస్లో మనం ఈరోజు ఇండికేటర్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చెప్పుకుందాం. ఓకే, మనం లాస్ట్ వీడియోస్ ఎప్పటి వరకు ఏం చేసామంటే లాస్ట్ 128th డే 121 రోజు వరకు మనం చెప్పుకున్నాము. అక్కడ ఆ వీడియోలో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ఇండికేటర్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ ట్రేడింగ్ అనేది మీకు లైవ్ లోను కూడా నేను చూపించాను అనమాట. ఈ వీడియోస్ లో నేను ఏం చెప్తానంటే ఇండికేటర్స్ ని మనం ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ అనే ప్లాట్ఫామ్ లో మనకు ఫ్రీగా మనం రెండు టూల్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండికేటర్స్ లోకి వెళ్తే డైరెక్ట్ గా మనం ఈఎంఏ 20, 50, 100, 200 ఈఎంఏ ఉంది కదా, ఇక్కడ మనకు ఇన్వెంటెడ్ బై డాక్టర్ స్వీట్స్ మనం డైరెక్ట్ గా యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది. అలానే ఇంకొక ఇండికేటర్ ఆప్షన్ స్కాల్పింగ్ V2, ఈ రెండు ఇండికేటర్స్ మనం ఇక్కడ డైరెక్ట్ గా ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనం జెరోదో కైట్ కానీ లేదా మనం గ్రోలో కానీ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి సో మనకు డైరెక్ట్ గా అక్కడ 4 to 5 ఇండికేటర్స్ లేదా నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వీటిలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 3 to 4 ఇండికేటర్స్ కాబట్టి ఆప్షన్ స్కాల్పింగ్ చేసేటప్పుడు యూజ్ఫుల్ అవుతుంది. అది కూడా ట్రేడింగ్ మనం బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లో మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ఫుల్ గా ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ గా ఈ ఆప్షన్ స్కాల్పింగ్ అండ్ ఈఎంఐ నేను యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇంకొక ఇండికేటర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే నాకు ప్రీమియం ఇక్కడ ఇలా ప్రీమియం తీసుకోవాలని చూపిస్తుంది. సో నేను ఏం చేశాను, వీటిని అవాయిడ్ చేసేసి ఈజీగా ఇక్కడ మనం జెరోదా కైట్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం ఏం ఓపెన్ చేసాం, నిఫ్టీ బ్యాంక్ ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ ఓపెన్ చేసాం, అంటే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఓపెన్ చేసాం. సో మనం సెప్టెంబర్ ఫ్యూచర్స్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అని ఎంటర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అని ఓపెన్ చేస్తే ఇక్కడ 25th సెప్టెంబర్ అంటే మనకు ఏదైతే లేటెస్ట్ మంత్ దగ్గరగా ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. కింద చూస్తే అక్టోబర్, నవంబర్ అవి కూడా ఉన్నాయి, బట్ మనకు సెప్టెంబర్ ఫ్యూచర్స్ది కావాలి. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇండికేటర్స్ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు సేమ్ మనకి ఇక్కడ ఏదైతే ఇండికేటర్స్ 20, 50 ఈఎంఐ అండ్ తర్వాత ఆప్షన్ స్కాల్పింగ్ ఈ రెండు ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలంటే మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి పివోట్ అని టైప్ చేయాలి. పివోట్ అని టైప్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. దీన్ని మనం ఫేవరెట్ ఆప్షన్స్ లో పెట్టుకుంటే ఇక్కడ ఎవ్రీ టైమ్ ఇండికేటర్స్ లో పివోట్స్ అనే స్టాండర్డ్ లోకి వస్తుంది. తర్వాత ఇక్కడ యాడ్ చేసిన దాంట్లో సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనకు ఐ బటన్ ఐ ఇండికేషన్ కనబడుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా హైడ్ చేస్తుంది. ఇక్కడ మనం అన్హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనం ఇక్కడ స్టైల్ లోకి వెళ్ళాలి. స్టైల్లోకి వెళ్ళి PS1, S2, S3, S4, S5 అన్ని మనం ఏం చేయాలంటే అన్ని డీసెలెక్ట్ చేసి ఓన్లీ S3, R3 మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కలర్ మన ఇష్టం, మనం ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఒకే బటన్ మీద క్లిక్ చేస్తాను మనకి ఇక్కడ ఏమొస్తుంది, S3, R3 అనేది ఇక్కడ వచ్చేసింది. చూస్తే ఇక్కడ S3, R3 అనేది మనకు ఇక్కడ ఉంది. దాని తర్వాత మనం పివోట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈఎంఏ కావాలి కాబట్టి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇక్కడ చూడండి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ కావాలి కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏం చూపిస్తుంది అంటే ఈఎంఏ అని చూపిస్తుంది. ఇక్కడ మనకు ఈఎంఏ 9 చూపిస్తుంది బై డిఫాల్ట్. సో మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనం ఇక్కడ 20 ఈఎంఏ కావాలి ఫస్ట్. దాని తర్వాత యాడ్ చేసిన తర్వాత మనం ఇంకొక ఈఎంఐ యాడ్ చేసుకోవాలి. అలా 4 ఈఎంఐస్ యాడ్ చేసుకోవాలి. ఒకటి 20, సెకండ్ 50 అండ్ థర్డ్ 100, ఫోర్త్ వచ్చేసి 200. ఇలా మనం 4 times ఇదిగో ఇక్కడ మనకు అన్ని బై డిఫాల్ట్ 9 ఉంటాయి, వాటిని మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, 50 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 100 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 100 నెక్స్ట్ 200 ఇక్కడ యాడ్ చేయాలి. 200 ఇప్పుడు 200 యాడ్ చేసిన తర్వాత 200 ఏమవుతుంది మనకి ఇక్కడ కలర్స్ కావాలంటే ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. కలర్స్ నేను 20 ఎంఎన్ తీసుకున్నాను, స్టైల్లోకి వెళ్ళాను. ఇక్కడ రెడ్ కలర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ సెట్టింగ్స్ లో నాకు థిక్నెస్ ఎక్కువ కావాలంటే థిక్నెస్ బ్యాక్గ్రౌండ్ లో మనకు చేంజ్ అవుతుంది చూడండి.
థిక్నెస్ 20 ఎంఏ చిన్నది కాబట్టి సో నేను 20 ఎంఏ చిన్నదిగా పెట్టుకున్నాను. 200 ఎంఏ కొంచెం పెద్దది కాబట్టి ఇక్కడ స్టైల్లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో నేను కొంచెం పెద్దగా పెట్టేసుకుంటాను. అప్పుడు నాకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. సో 200 ఎంఎం అనేది ఆల్వేస్ దూరంగా ఉంటది. ఏదైతే మనకు క్యాండిల్స్ కి దగ్గరగా ఉంటుందో మనకి అది 20 ఎంఎం ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ ఫ్యూచర్ మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం S3 R3 ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇంకొక సెట్టింగ్ చేయాలి. పివోట్స్ లో S3 R3 సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెడిషనల్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ మనం కెమెరా అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే. ఇప్పుడు మనకు S3 R3 అనేది ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి VWAP యాడ్ చేయాలి. VWAP ఇదేంటంటే VWAP వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ కోసం మనం తీసుకుంటాం. ఇక్కడ మన సెట్టింగ్స్ మనం ఆల్మోస్ట్ చేయనక్కర్లేదు. కానీ ఒక కలర్ ఇండికేషన్ మాత్రం మనం కొంచెం పెద్దదిగా పెట్టుకొని రెడ్ కలర్ పెట్టుకుంటే యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రేడింగ్ వ్యూలో అలవాటు పడిపోయి ఉంటాం ఏమేమి ఇండికేటర్స్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ 2 ఇండికేటర్స్ వరకు మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి సో మనం ఇక్కడ మనం చేసుకోవాల్సింది, మనం యాడ్ చేసుకోవాల్సింది ఇలా డిమాట్ అకౌంట్ లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది ఇది. ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఏదైనా మీకు ఇంపార్టెంట్ కావాలంటే RSI లేదా VWME ఇవి కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్స్ లోకి వెళ్తే ఈజీగా మనం ఈజీగా సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే అనేది కనబడుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకొని ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మనకు లేఅవుట్స్ ఉన్నాయి, 2 లేఅవుట్స్, అలానే 3 లేఅవుట్స్, ఇలా మనకు హారిజంటల్ గా కావాలన్నా వర్టికల్ గా కావాలన్నా కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ మనకు ట్రేడింగ్ వ్యూ అనేది మనకు ఓన్లీ 2 ఇండికేటర్స్ వరకు యూజ్ అవుతుంది. ఓకే, ఇది మనకు ఈరోజు చెప్పుకునేది మనం హౌ టు యాడ్ ఇండికేటర్స్. మనం ఇండికేటర్స్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వాటిలో సెట్టింగ్స్ ఏ విధంగా మార్చుకోవాలనేది మీరు ఒకసారి ట్రై చేస్తే ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.